యశ్వంత్ ఇంకో క్యాండిడేట్ రాలేదు ఇవాళ. ఇందూ రెడ్డి సరే 2 minutes సార్ జాయిన్ అవుతాడు క్లాస్. ఓకే. ఇప్పుడు అయితే కరెక్ట్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్ So some time back we created this file. So vsum file, how we created? Using IDCamps utility, we created vsum file. Okay, we saw the job how we created the vsum file means using this IDCamps utility. These are very, very important utility. Using this utility, we can create the vsum file. So they will ask in the interview also how we are going to create means we can use PGM is equal to IDCamps and then under system data star, under system data star define cluster name. So if it is a KSDS file, we can mention the index name also along with the data name. Whatever this highlighted free space, keys and index, these are exclusive for KSDS file. If it is a ESDS means entry sequential data set means it is non-index. It is having just data name only. Okay. If it is RRDS means we should mention numbered and it is having just data name only. Only KSDS is having the key value. Okay. Let's say just now I loaded some data into this KSDS file. So two ways we can do. Either we can use the repro command for copying from one file to another file, or normally ఈ KSDS ఫైల్ ను ఆర్ vsum ఫైల్ మనం బ్రౌజ్ చేయాలంటే ఇక్కడ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఈ నేమ్ చూసి కాదు మనం చెప్పాల్సింది. ఇక్కడ వాల్యూమ్ అనేది vsum అని ఉంటుంది. సో నథింగ్ బట్ ఇట్స్ ఏ vsum ఫైల్ అనమాట. నార్మల్ గా ఇది మనం 3.4 లోకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనం బ్రౌజ్ కానీ వ్యూ కానీ కొట్టినాం అనుకోండి, సో ఇట్ విల్ నాట్ అలో అనమాట. మనం 3.4 లోకి వెళ్ళి ఈ ఫైల్ చూడడానికి అలో చేయదు. ఇందులో ఉండే డేటాని ఎట్లా చూడాలంటే రియల్ టైంలో వీఆర్ గోయింగ్ టు యూజ్ సమ్ ఫైల్స్. వన్ ఆఫ్ ద ఫైల్ ఈజ్ ఫైల్ ఎయిడ్ అనేది ఒక టూల్ అనమాట. ఒక టూల్ ఫైల్ ఎయిడ్ అనేది ఒక టూల్. ఫైల్ ఎయిడ్ ఇస్ నథింగ్ బట్ ఇట్ కెన్ బి యూజ్డ్ టు ప్రాసెసింగ్ ద ఆల్ కైండ్ ఆఫ్ ఫైల్, సీక్వెన్షియల్ ఫైల్ అయినా vsum ఫైల్ అయినా
ఒక ఫైల్ నుంచి ఇంకొక ఫైల్ కాపీ చేయాలన్నా ఎనీథింగ్ యూ వాంట్ యూ కెన్ డూ యూజింగ్ ద టూల్ ఫైల్ ఎయిడ్ టూల్. దట్ ఈస్ ద పెయిడ్ వర్షన్. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ ఇన్ అవర్ టెస్ట్ వర్షన్ ఇఫ్ ఐ గో విత్ మోర్ ఆప్షన్, కొన్ని ఆర్గనైజేషన్లో వి ఫర్ వెండర్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ మోర్ ఆప్షన్. ఇఫ్ ఐ గో విత్ మోర్ ఆప్షన్ ఇక్కడ చూడండి 14 ఫైల్ మేనేజర్ అనేది ఇది ఒక టూల్ అనమాట. చాలా కంపెనీలో ఫైల్ మేనేజర్ కూడా యూజ్ చేస్తారు. సో కొన్ని కంపెనీలో ఫైల్ ఎయిడ్ అనేది యూజ్ చేస్తారు. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఇది చూసినా కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది, ఫైల్ ఎయిడ్ లాగానే ఉంటుంది. ఈ టూల్ యూజ్ చేస్తాం. సో ఇఫ్ ఐ గో వన్ టు టూల్ మీన్స్ 13 ఆప్షన్, 13 ఫర్ ఫైల్ మేనేజర్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఐ వాంట్ టు బ్రౌజ్ ద ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి 1 ఫర్ బ్రౌజింగ్. సో ఇక్కడ ఈ ఫైల్ బ్రౌజ్ చేయాలనుకుంటున్నాను. ఈ ఫైల్ బ్రౌజ్ చేసేటప్పుడు ఈ ఫైల్ స్ట్రక్చర్, నేను ఈ ఫైల్లో ఏమేమి ఫీల్డ్స్ ఉంటాయి ఆ స్ట్రక్చర్ అంతా ఒక కాపీ బుక్ లాగా క్రియేట్ చేసుకున్నాను. ఇందులోకి ఈ కాపీ బుక్ క్రియేట్ చేసుకొని ఈ స్ట్రక్చర్ క్రియేట్ చేసుకున్నాను. ఇఫ్ ఐ హిట్ ఎంటర్, చూడండి ఇక్కడ ఈ ఫైల్లో ఉండే డేటా ఒక స్ట్రక్చర్లో ఫస్ట్ 4 ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ ఇది వచ్చింది. నెక్స్ట్ 5th పొజిషన్ ఎంప్లాయీ స్టేటస్ వచ్చింది, తర్వాత ఫస్ట్ నేమ్, తర్వాత లాస్ట్ నేమ్, తర్వాత SSN అనేది ఒక కీ వాల్యూ పెట్టుకున్నాను నేను. దిస్ ఈజ్ మై SSN నెంబర్. ఓకే, ఇట్స్ నాట్ ద కీ వాల్యూ, జస్ట్ ఐ క్రియేటెడ్ వన్ మోర్ ఫీల్డ్ కాల్ ద SSN నెంబర్. ఇవి ఫీల్డ్స్ అనమాట. ఓకే, ఇది టూల్ యూజ్ చేసుకొని ఐ కెన్ గెట్ ఇట్. సో దీనికంటే ముందర సో కొంచెం ఇంట్రడక్షన్ కాపీ బుక్ గురించి మీకు ఇస్తాను. ఇక్కడ చూడండి, ఇది నేను ఒక కోబాల్ ప్రోగ్రామ్లో ఒక ఎంప్లాయీ ఫైల్ అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నాను అనుకోండి. ఇప్పుడు మనం యూజ్ చేసిన కోబాల్ ప్రోగ్రామ్లో ఇది మన రికార్డ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఈఎంపీ ఫైల్ యూజ్ చేస్తున్నాం కదా, ఇంతమంది మనం ఫైల్ ప్రోగ్రామ్ రాసినప్పుడు ఈ ఈఎంపీ ఫైలు స్ట్రక్చర్ ఈ విధంగా ఉంది. ఇట్ ఈస్ హ్యావింగ్ ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, గ్రేడ్, సాలరీ. ఓకే, జస్ట్ ఇమాజిన్ అసలు వాట్ ఇస్ ద కాపీ బుక్ అనేది, దాని ఇంపార్టెన్స్ ఎంత అనేది ఇప్పుడు చెప్తాం. ఒకవేళ ఈ ఎంప్లాయీ ఫైల్ ఉంది కదా, ఈ ఎంప్లాయీ ఫైల్ ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, ఇప్పుడు మనం టెస్ట్ రీజన్లో కాబట్టి 4 ఫీల్డ్స్ పెట్టుకున్నాం. లెట్స్ సే ఇమాజిన్ ఒక 200 ఫీల్డ్స్ ఉన్నాయనుకోండి. ఇందులో ఈ ఎంప్లాయీ ఫైల్ అనేది మాస్టర్ ఫైల్. ఇందులో జాయిన్ డేటు, వాని ఎక్స్ కంపెనీ డేటు, వాని పాన్ కార్డు, ఆధార్ కార్డు, వాని డెమోగ్రఫీ డీటెయిల్స్, గ్రాస్ శాలరీ, ట్యాక్స్, ఎక్సెట్రా, XYZ, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ దిస్ ఎంప్లాయీ ఫైల్. ఇట్ ఈస్ హ్యావింగ్ అరౌండ్ 250 ఫీల్డ్స్ ఉన్నాయనుకోండి. రియల్ టైంలో ఒక్కొక్కసారి ఈవెన్ 1000 ఫీల్డ్స్ కూడా ఉంటాయి. ఇట్లా ఈ ఎంప్లాయీ ఫైల్ మనం ఓపెన్ చేస్తే 1000 ఫీల్డ్స్ కూడా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ 250 ఫీల్డ్స్ ఉన్నాయనుకోండి. ఈ 250 ఫీల్డ్స్ మనము ఈ స్ట్రక్చర్ ఫైల్ స్ట్రక్చర్లో మనం కోడ్ చేయాలి. ఈ ఫైల్ ఏంటంటే ఈ ఫైల్లో జస్ట్ 5 ఫీల్డ్స్ మనం యూజ్ చేసుకోవాలనుకున్నా ఈ ఫైల్ స్ట్రక్చర్ మొత్తం మనం కోబాల్ ప్రోగ్రామ్లో కోడ్ చేయాలి. ఓకే, ఈ 250 ఫీల్డ్స్ నేను ఈ కోబాల్ ప్రోగ్రామ్లో కోడ్ చేయాలి. లెట్స్ సే దిస్ ఇస్ ద మాస్టర్ ఫైల్. ఈ ఎంప్లాయీ ఫైల్ అనేది మాస్టర్ ఫైల్ అనుకోండి. నా ప్రాజెక్ట్లో అరౌండ్ 100 ప్రోగ్రామ్స్లో ఈ ఫీల్డ్ ఈ ఫైల్ యూజ్ చేస్తున్నాను. కొన్ని ప్రోగ్రామ్స్లో జస్ట్ 5 ఫీల్డ్స్, కొన్ని ప్రోగ్రాంలో 10 ఫీల్డ్స్, కొన్ని ప్రోగ్రాంలో 20 ఫీల్డ్స్ నాకు అవసరము. కానీ ఫైల్ తీసుకున్నామంటే ఈ ఫైల్ స్ట్రక్చర్ మొత్తం మనం ఇక్కడ రాయాలి, ఈ విధంగా డిఫైన్ చేయాలి. ఓకే, ఒక్కొక్క ప్రోగ్రాంలో 250 ఫీల్డ్స్ నేను కోడ్ చేయాలన్నమాట. దెన్ ఓన్లీ ఐ కెన్ యూజ్ ఇట్. సో అది ఫైల్లో మనం ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ 200 ప్రోగ్రామ్స్లో 250 లైన్స్ ఆఫ్ కోడ్ ఏది ఈ ఫైల్ స్ట్రక్చర్కే నేను రాయాలి. ఇది ఒక ఫైల్కు. ఒకవేళ ఇమాజిన్ అవుట్పుట్ ఫైల్లో కూడా మళ్ళీ 200-300 ఫీల్డ్స్ ఉన్నాయనుకోండి.
ఆ 300 ఫీల్డ్స్ నేను ఇక్కడ స్ట్రక్చర్ డిఫైన్ చేయాలి. ఓకే, నువ్వు ఇప్పుడు ఈ ఎంప్లాయీ ఫైల్ అనేది మాస్టర్ ఫైల్. ఈ ఫైల్లో జస్ట్ 2-3 ఫీల్డ్స్ యూజ్ చేసుకోవాలన్నా, ఈ కేసులో నేను 4 ఫీల్డ్స్ యూజ్ చేస్తున్నాను. నువ్వు 4 ఫీల్డ్స్ యూజ్ చేయాలన్నా ఎంటైర్ 250 ఫీల్డ్స్ మనం కోడ్ చేయాలి. సో 250 ఫీల్డ్స్లో ఎంప్లాయీ ప్యాన్ నెంబరు, ఎంప్లాయీ ఆధార్ నెంబరు, సో ఎంప్లాయీ డేట్ ఆఫ్ జాయినింగ్, సో XYZ ఇట్లా రకరకాల ఫీల్డ్స్, మొత్తం 250 ఫీల్డ్స్ నేను కోడ్ చేయాలి. ఇట్లాంటి నేను ఈ మాస్టర్ ఫైల్ కాబట్టి నేను ఏదో ఒక వర్క్ కోసం, ఏదో ఒక పర్పస్ కోసం నేను 100 ప్రోగ్రామ్స్లో యూజ్ చేయాలనుకుంటున్నాను. సో ఈ 100 ప్రోగ్రామ్స్లో ఈ 250 ఫీల్డ్స్ కోడ్ చేయాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్, దిస్ ఈస్ ద లేబరస్, లైక్ వీ హ్యావ్ టు కోడ్ all the 250 lines every time in the 100 programs. ఓకే, సో ఇది కొంచెం హెడేక్ లాంటిది. సో టు ఓవర్కమ్ దిస్ వన్ ఏం చేశారంటే, ఈ ఫీల్డ్స్ అన్ని నువ్వు ఏ అయితే 250 ఫీల్డ్స్ ఉన్నాయో ఇవన్నీ ఒక పీడిఎస్ మెంబర్లో ఒక మెంబర్ క్రియేట్ చేశాను. డాట్ కాపీ లిబ్ అని ఒక మెంబర్ క్రియేట్ చేసి ఆ మెంబర్లో ఈ స్ట్రక్చర్ పెట్టాను. నేను ఇప్పుడు 4 కాబట్టి 4 ఫీల్డ్స్ పెట్టాను. ఒకవేళ 200 ఫీల్డ్స్ కావాలంటే 200 ఫీల్డ్స్ ఇందులో పెట్టాను అనమాట. ఓకే, ఈ 200 ఫీల్డ్స్ ఇందులో పెట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇక్కడ చూడండి, ఈ 200 ఫీల్డ్స్ను నేను ఇంతకుముందు ఎట్లా ఉన్నదంటే నా కోడింగ్లో ఇట్లా ఉన్నది కదా. ఇప్పుడు ఇట్లా ఉన్నది అనమాట కోడ్లో. ఈ ఎంప్లాయీ ఫైల్కు దాని కరెస్పాండింగ్ ఎంప్లాయీ రికార్డ్ అని చెప్పి ఈ విధంగా ఇచ్చినాను. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇవన్నీ తీసేసి జస్ట్ కాపీ ఫార్వర్డ్ బై ఈ కాపీ బుక్ నేమ్. సో నా కాపీ బుక్ నేమ్ వచ్చేసి EMP-CPY. నేను కాపీ EMP-CPY అని చెప్తాను. సో ఇవన్నీ నేను తీసేస్తాను. ఇప్పుడు ఇంతకుముందు ఇట్లా 250 ఫీల్డ్స్ ఉన్నాయనుకోండి, ఇవన్నీ మాన్యువల్గా కోడ్ చేసే బదులు ఈ ఫీల్డ్స్ అన్నీ కలిపి నేను ఒక మెంబర్ కాపీ బుక్, దిస్ ఇస్ కాల్డ్ ద కాపీ బుక్ అంటారు. ఇది స్ట్రక్చర్ ఆఫ్ ద ఫైల్. కాపీ బుక్ ఇస్ నథింగ్ బట్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఫైల్. ఈ ఫైల్ స్ట్రక్చర్ నేను ఒక డాట్ కాపీ లిబ్ అనే ఒక పీడిఎస్ మెంబర్లో క్రియేట్ చేసుకున్నాను ఇట్లా. ఓకే, ఇక్కడ నా ప్రోగ్రామ్కి వచ్చేసరికి కాపీ ఫాలోడ్ బై ఆ కాపీ బుక్ నేమ్. ఈ కాపీ బుక్ నేమ్ వచ్చేసి 1 to 8 క్యారెక్టర్స్. ఇక్కడ కాపీ బుక్ is nothing but these are the COBOL statements only, pre-written COBOL statements used in the program. Here I am separately keeping dot copy lib అనేది ఒక పీడిఎస్ క్రియేట్ చేసుకొని నేను ఇక్కడ ప్రోగ్రాంలో కాపీ ఫాలోడ్ బై కాపీ బుక్ నేమ్ అని చెప్తాను. సో ఇప్పుడు ఇవి తీసేస్తాను. సో ఇప్పుడు నేను ఎన్ని 100 ప్రోగ్రామ్స్లో రాయాలన్నా జస్ట్ నేను ఏం చేస్తాను, 100 ప్రోగ్రామ్స్లో కాపీ ఫాలోడ్ బై కాపీ బుక్ నేమ్ ఉంటాను. ఏ నేమ్ అయితే ఆ నేమ్, జస్ట్ సింగిల్ లైన్. సో ఇది ఇప్పుడు ఎట్లా నా ప్రోగ్రామ్ హౌ ఇట్ విల్ కమ్ టు నో. నేను సోర్స్ లైబ్రరీలో ఉన్నాను, నా ప్రోగ్రామ్ ఇక్కడ ఉంది, నేను జస్ట్ కాపీ బుక్నే ఉన్నాను. నా ప్రోగ్రామ్కి ఎట్లా తెలుస్తుంది ఈ EMP-CPY ఇది ఈ లైబ్రరీలో ఉంది, ఇక్కడ నుంచి నేను తెచ్చుకోవాలి అనేది. సో వెన్ ఇట్ విల్ మీన్స్ డ్యూరింగ్ ద కంపైలేషన్ టైం. నేను ఈ విధంగా కోడ్ చేసిన అనుకోండి, సో నేను ఈ కంపైలేషన్కి వెళ్తాను. ఇక్కడ ఈ కంపైల్ జాబ్ యూజింగ్ IGY-CRCTL మీకు గుర్తుందా, కాపీ లిబ్ అనేది ఒక లైబ్రరీ ఉంది కదా. నీ కాపీ బుక్ ఎక్కడ ఉందో ఆ నేమ్ ఇస్తావు ఇక్కడ. ఈ ప్రోగ్రామ్ లెట్స్ సే ఈ ప్రోగ్రామ్ నేను కంపైల్ చేయాలనుకుంటున్నా, దీని సోర్స్ లైబ్రరీ ఇందులో ఉంది. ఓకే, ఇది ఫైనల్గా వచ్చేది లోడ్ లైబ్రరీ ఇందులో క్రియేట్ చేస్తుంది. దీని కరెస్పాండింగ్ ఇందులో నేను ఏమైనా కాపీ బుక్స్ వాడతా అంటే ప్లీజ్ రెఫర్ ఫ్రమ్ దిస్ లైబ్రరీ అని చెప్పి నేను ఇక్కడ ఇస్తాను. ఓకే, మన ఎగ్జాంపుల్లో కాపీ లిబ్ ఇందులో ఉంది. నేను ఇక్కడ ఇది ఇస్తాను, కాపీ లిబ్ ప్లేస్లో ఇది ఇచ్చి ఇక్కడ
ఓకే, నా ప్రోగ్రామ్ ఏం చేస్తుంది? ఈ ప్రోగ్రామ్ వాట్ ఎవర్ ద ప్రోగ్రామ్, ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ ద సోర్స్ ఫ్రమ్ ఇన్ దిస్ లైబ్రరీ అండ్ కాపీ ఫ్రమ్ ఇన్ దిస్ లైబ్రరీ. ఈ కాపీ బుక్ లోంచి ఈ కాపీ లైబ్రరీలోంచి కాపీ బుక్స్ తీసుకొని కంపైల్ అయిపోయి ఫ్రెష్ కంపైల్ ఏం ఇష్యూస్ లేకపోతే ఇందులో లోడ్ మాడ్యూల్ క్రియేట్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ ద వే ఇట్ ఈస్ గోయింగ్ టు రెఫర్ అనమాట. ఇది కాపీ బుక్. ఎనీ క్వశ్చన్స్ హియర్? సో మనం రియల్ టైంలో ఒక ఫైల్లో ఒక ఫీల్డ్ ఉన్నా 10 ఫీల్డ్స్ ఉన్నా ఏమున్నా మనం కాపీ బుక్నే యూజ్ చేస్తాం. ఎందుకంటే అడ్వాంటేజ్ ఏంటంటే రీయూజబిలిటీ. ఒకసారి నేను ఈ కాపీ బుక్ క్రియేట్ చేసుకున్నాను అనుకోండి, ఎన్ని ప్రోగ్రామ్స్లో కావాలంటే అన్ని ప్రోగ్రామ్స్లో కాపీ ఫాలోడ్ బై కాపీ బుక్ నేను ఉంటుంది. డ్యూరింగ్ ద కంపైలేషన్ టైం ఇట్ విల్ ఎక్స్పాండ్. కంపైలేషన్ టైంలో ఆ కాపీ లైబ్రరీలోకి వెళ్ళి ఈ ఫీల్డ్స్ అన్నీ ఎక్స్పాండ్ అవుతాయి. ఇందులో ఉండే ఫీల్డ్స్ మనం ఇన్సైడ్ కోబాల్ ప్రోగ్రామ్లో యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ నేను కాపీ బుక్ అని వాడలేదనుకోండి, నువ్వు మాన్యువల్గా డిక్లేర్ చేయాలి ఆ వేరియబుల్స్. ఓకే, ఇది గ్రేట్ అడ్వాంటేజ్, రీయూజబిలిటీ అనమాట. ఇక్కడ నేను 100 ప్రోగ్రామ్స్ కాదు 200 ఎన్ని ప్రోగ్రామ్స్ అయినా జస్ట్ ఒక లైన్ ఇస్తాను, కాపీ ఫాలోడ్ బై కాపీ బుక్ ఏమంటే క్లియర్ గైస్? Yes, sir. ఇది చాలా ఇంపార్టెంట్. సో రియల్ టైంలో ఈ కాపీ బుక్సే యూజ్ చేస్తాం. మనం ఈ విధంగా స్ట్రక్చర్ ఉన్నది. సో నేను ఇవన్నీ లేకుండా జస్ట్ కాపీ ఫాలోడ్ బై కాపీ బుక్ ఏమంటే ఇది సరిపోదు. ఓకే, నెక్స్ట్ ప్రాక్టికల్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతారు అనమాట. ఒకటి ఏంటంటే, ఇప్పుడు నేను ఇది ఎంత ఉంది మొత్తం 36 ఉంది, 20 30 ఒక 6 36 ఉంది కాబట్టి నేను రికార్డ్ కంటైన్స్ 36 క్యారెక్టర్స్ అన్న బ్లాక్ కంటైన్స్ మల్టిపుల్స్ ఆఫ్ రికార్డ్ సైజ్ అన్నాను. ఇది 36 సరిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను ఇది లేకుండా హై లెవెల్ కాపీ బుక్ యూజ్ చేస్తున్నాను కాబట్టి కాపీ బుక్లో కూడా నేను 36 పెట్టుకున్నాను. ఆ ప్రోగ్రామ్ రన్ అవుతుంటుంది. మనం జేసీఎల్లో కూడా డీసీవీ పారామీటర్స్ అని ఒక పారామీటర్స్ ఉంటాయి కదా, దాంట్లో లాజికల్ రికార్డ్ లెంత్, రికార్డ్ ఫార్మాట్, లాజికల్ రికార్డ్ లెంత్ 36 ఇచ్చాము, రికార్డ్ ఫార్మాట్ ఎఫ్బి అని ఇచ్చాము, బ్లాక్ సైజ్ either 0 or 360 అని ఇచ్చాము. సో ఇక్కడ ఉండేటివి ఈ డీసీవీ పారామీటర్స్ మిస్ మ్యాచ్ అయితే ఫైల్ స్టేటస్ 39తో ఫెయిల్ అయ్యేది అనమాట. ఇప్పుడు చూస్తాం. ఇప్పుడు నేను ప్రస్తుతానికి నాకు 36 క్యారెక్టర్స్ ఉంది. ఓకే, రేపొద్దున నేను ప్రస్తుతానికి ఈ ఫీల్డ్స్ ఉన్నాయి. రేపొద్దున మా బిజినెస్ వాళ్ళు ఏం చేస్తారంటే, ప్లీజ్ యాడ్ 10 డిజిట్ ఆధార్ నెంబర్ వేస్తే నాకు ఇప్పుడు ఉండే ఎంప్లాయీస్తో పాటు నాకు ఒక 10 డిజిట్ ఆధార్ నెంబర్ యాడ్ చేయమని చెప్తారు. సో లెట్స్ సే ఆధార్ నెంబర్ అంటే ఆధార్ నెంబర్ 12 డిజిట్ కదా, 12 డిజిట్ ఆధార్ నెంబరు ఇంక్లూడ్ చెయ్యి అని నాకు బిజినెస్ వాళ్ళు చెప్పారు. ఇప్పుడు నేనేం చేయాలి? 12 డిజిట్ ఆధార్ నెంబరు చేయాలి అంటే ఇప్పుడు నేను ప్రస్తుతానికి కాపీ బుక్ వాడుతున్నాను. సో ఇప్పుడు వీ హ్యావ్ టు డూ ద ఇంపాక్ట్. జస్ట్ లైక్ దట్ నేను ఇక్కడ వెళ్ళి ఇప్పుడు నేను ఏం చేయాలి? ఒకవేళ నేను ఇది నాకు కాపీ బుక్ కాకుండా ఇట్లా హార్డ్ కోడెడ్ వాల్యూస్ వాడుతుంటే కదా, నేను ఇక్కడ ఆధార్ కార్డ్ అని ఇక్కడ ఎక్సాఫ్ట్12 ఆధార్ కార్డ్ అని చెప్పి ఎక్సాఫ్ట్12 అని పెట్టినా అనుకోండి. ఇప్పుడు ఎక్కడెక్కడ చేంజెస్ చేయాల్సి వస్తుంది? ఇప్పుడు ఉన్న 36కు 12 యాడ్ అయిందంటే 48. సో కంపల్సరీ నేను ఇక్కడ ఫైల్ స్ట్రక్చర్లో ఇక్కడ 48 చేయాలి, దాని కరెస్పాండింగ్ ఇక్కడ చేంజెస్ చేయాలి. నెక్స్ట్ ఇంకెక్కడ చేయాలి? డీసీవీ పారామీటర్స్ మనం లాజికల్ రికార్డులు ఎంత వాడుతున్నాం కదా, జేసీఎల్లో కూడా చేంజెస్ చేయాలి. జేసీఎల్లో కూడా అంతకుముందు 36 ఉన్నది, ఇప్పుడు 48కి చేంజ్ చేయాలి. లేదంటే నేను కోబాల్ ప్రోగ్రామ్లో ఒక్కచోట చేంజెస్ చేసాను అనుకోండి, ఈ ఇంపాక్ట్ వల్ల నాకు ఫైల్ అట్రిబ్యూట్స్ మిస్ మ్యాచ్ 39 ఎర్రర్ వస్తుంది. సో అది రాకుండా ఉండాలంటే నేను జేఎస్ఎల్లో కూడా చేంజ్ చేయాలి. ఓకే, నౌ లెట్స్ సే ఇన్ ద ఫ్యూచర్ ఇప్పుడు ఆధార్ కార్డు ఇచ్చారు, బాగానే ఉంది. రేపు ఇంకో కార్డు వస్తుంది, లేదంటే ఈసారి పాన్ కార్డు అడుగుతారు. లెట్స్ సే పాన్ కార్డు ఎక్సాఫ్ట్10 అనుకోండి. సో మళ్ళీ ఈసారి నేను ఇప్పుడు ఇట్లాంటి మన ప్రోగ్రామ్స్ ఎన్ని చేసాము? 100 ప్రోగ్రామ్స్లో ఇవన్నీ యూజ్ చేస్తున్నాము. ఈ 100 ప్రోగ్రామ్స్లో చేంజెస్ చేయాలి. నువ్వు కొత్తగా యాడ్ చేసే ఫీల్డ్ ఒక జస్ట్ 5-6 ప్రోగ్రామ్స్లోనే యూజ్ చేస్తారు, అయినా కూడా స్ట్రక్చర్ చేంజ్ అయింది కాబట్టి ఈ 100 ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి మళ్ళీ ఈసారి 48 అయింది, ఈసారి ఏం చేయాలి? 58కి చేంజ్ చేయాలి. ఓకే, ఇక్కడికి వెళ్ళి 58 చేంజ్ చేయాలి. సో ప్రతిసారి 100 ప్రోగ్రామ్స్లో చేంజ్ చేయాలి, 100 కరెస్పాండింగ్ జేసీఎల్స్లో చేంజ్ చేయాలి.
ఇంతటితో ఆగలేదు. రేపు పొద్దున వచ్చి ఇంకోటి వచ్చి ఇంకో గవర్నమెంట్ మరి ఇంకో కొత్త కార్డు ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈసారి 9/10 యాడ్ చేయమంటారు. ఇట్లా ప్రతిసారి చిన్న చేంజెస్ చేసినా కూడా మొత్తం హ్యూజ్ ఇంపాక్ట్ అనమాట. ఈ 100 ప్రోగ్రామ్స్లో చేయాలి, దాని కరెస్పాండింగ్ జేఎస్ఎస్లో చేస్తూ ఉంటాం. ఓకే, దీనికి ఇంకా ఎండ్ అంటే ఏముండదు. ఒకవేళ నువ్వు ఈవెన్ కాపీ బుక్ వాడినా కూడా ఇక్కడ చేంజెస్ చేయకపోయినా కాపీ బుక్లో ఇక్కడ చేంజెస్ చేయాలి. ఇప్పుడు ఈ 2 ఫీల్డ్స్ ఏం చేయాలి, ఇక్కడ అక్కడ చేంజెస్ చేయకపోయినా ఓకే, ఈ 2 ఫీల్డ్స్ ఇక్కడ నేను కాపీ బుక్లో చేంజెస్ చేస్తే నువ్వు ఎక్కడెక్కడైతే ఈ కాపీ బుక్ వాడతావో ఇక్కడల్లా ఎక్స్పాండ్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను కాపీ బుక్ వాడుతున్నాను కాబట్టి ఇది తీసేయి. ఓకే, నేను ఇక్కడ కాపీ బుక్లో చేంజెస్ చేస్తాను కాబట్టి ఈ ఫీల్డ్ చేంజ్ అయిపోతుంది. కానీ కాపీ బుక్లో చేంజ్ చేసేసినా నువ్వు ఇక్కడ ఇవి చేంజెస్ చేయాలి, ఇవి మాన్యువల్గా చేయాలి. దాని కరెస్పాండింగ్ లాజికల్ రికార్డులతో కూడా చేంజ్ చేస్తారు. ప్రతిసారి ఇంపాక్ట్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. నువ్వు ఇప్పుడు లెట్సే ఇన్ ద ఫ్యూచర్లో నేను ఇప్పుడు ఎంప్లాయీ గ్రేడ్ X(2) ఉంది కదా, నాకు ఎంప్లాయీ గ్రేడు X(2) చేయాలని నాకు రిక్వైర్మెంట్ వచ్చింది. 1 ఉండేది నేను X(2) చేయాలి. ఇప్పుడు 2 చేయాలంటే మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడ లెంత్ మారిపోతుంది. జస్ట్ ఒక క్యారెక్టర్ లెంత్ మారిపోయిన దానికి ఇక్కడ చేంజెస్ చేయాలి, లాజికల్ రికార్డ్ అంటే కరెస్పాండింగ్ ఇక్కడ చేంజెస్ చేయాలి. సో ఈ ప్రాసెస్ను ఎండ్ చేసేదానికి ఏదైనా సొల్యూషన్ ఉందా అంటే ఇప్పుడు దానికోసం ఇట్లాంటి సమస్యలు రాకుండా ఉండడం కోసం ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఎంత ఉంది, 20, 30, 36, 46, 56, 58 ఉంది కదా. ఇప్పుడు 58 ఉంది నా దగ్గర. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కోబాల్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడే ఫిల్లర్ కాన్సెప్ట్ అని ఒకటి చేసినారు. 05 FI LLER ఫిల్లర్ అని చెప్పినారు. ఒకటి ఫిల్లర్ అని చెప్పి పిక్చర్ X(58) అంటే 22 వేస్తే నేను ఇక్కడ 22 అని ఇచ్చినా అనుకోండి. ఓకే, ఇప్పుడు నా టోటల్ లెంత్ ఎంత, ఇప్పుడు ఒక 22 యాడ్ చేసి ఎంత వస్తుంది, 80 వస్తుంది. ఇది నా ఫిల్లర్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ ఫిల్లర్ ఏంటంటే రిజర్వ్డ్ అనమాట మన ఫ్యూచర్ అవసరాల కోసం. ఇప్పుడు నేను మొత్తం నాకు యాక్చువల్గా అవసరం లేదు 50 అయితే నేను ఒక 22 ఫిల్లర్ యాడ్ చేసి టోటల్గా దీని లెంత్ ఎంత చేశానంటే 80 చేశాను. సో ప్రోగ్రామ్ రాసేటప్పుడే ఇక్కడ 80 లెంత్ ఇచ్చాను, ఇది 800 ఇచ్చాను, ఇక్కడ జేఎస్ఎల్కి వెళ్ళి ఇక్కడ 80 ఇచ్చాను. ఓకే, నాకు అవసరమైన లెంత్ 58 కానీ నేను ఒక 22 ఎక్స్ట్రా అడిషనల్గా ఫిల్లర్ అని పెట్టాను. ఫిల్లర్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ రిజర్వ్డ్ స్పేస్, ఫ్యూచర్ అవసరాల కోసం, మన బ్యాంక్ బ్యాలెన్స్ లాంటిది. ఓకే, ఇప్పుడు 80తో నేను 100 ప్రోగ్రామ్స్ క్రియేట్ చేశాను, అన్ని ప్రోగ్రామ్స్ రన్ అవుతున్నాయి. ఇక్కడ నేను ఎంత ఇవ్వాలి, 8 ఇచ్చాను. ఈ కాపీ బుక్లో 80 ఉంది కాబట్టి ఇక్కడ 8 ఇచ్చాను, నా ఎన్ని రన్ అవుతాను. రేపొద్దున ఎంప్లాయీ గ్రేడ్ ఉంది కదా, ఎంప్లాయీ గ్రేడ్ వచ్చి వాడు నాకు X(1) ఉంది కదా, నాకు X(2) చేంజెస్ చేయన్నాడు. అప్పుడు సింపుల్గా ఏం చేస్తాను, ఈ కాపీ బుక్లోకి వెళ్ళి ఈ ఎంప్లాయీ గ్రేడ్లోకి వెళ్ళి X(1)ను X(2)గా చేంజ్ చేసేస్తాను. X(2)గా చేంజెస్ చేసి ఇక్కడ లెంత్ 22 ఉంది కదా, దీన్ని ఒకటి తగ్గించాను, ఇక్కడ ఒకటి ఇంక్రీజ్ చేశాను, ఇక్కడ ఒకటి తగ్గించాను. సో స్టిల్ మై టోటల్ లెంత్ ఈజ్ 80 ఓన్లీ. సో ఇది 59 అయింది, ఇది 21 అయింది, టోటల్ లెంత్ ఈజ్ 80 ఓన్లీ. సో నేను జస్ట్ ఈ కాపీ బుక్ వెళ్ళి చేంజెస్ చేశాను, నా లెంత్ 80నే ఉంది. నాకు ఇక్కడ ఇంపాక్ట్ అనేది తగ్గిపోయింది. అసలు 100 ప్రోగ్రామ్స్లో 100 జేఎస్ఎస్లో నేను చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లెంత్ అంతకుముందు 80 ఉన్నది, ఇప్పుడు 80 ఉంది. ఈ ప్రోగ్రాంలో ఎక్కడో కొన్ని చోట్ల చేంజెస్ వస్తాయి, అంటే ఇంపాక్ట్ అనేది బాగా తగ్గిపోయింది. నువ్వు ప్రతిసారి ఒకటి యాడ్ చేసుకుంటూ పోతే నీ రిక్వైర్మెంట్ని బట్టి ఒక్కొక్కసారి ఫిల్లర్ 20 పెట్టచ్చు, 30 పెట్టచ్చు, 50 పెట్టచ్చు, దట్స్ అప్ టు యూ. ఒక్కొక్కసారి నాకు ఫైల్ లెంత్ 150 పెట్టుకొని రిమైనింగ్ అంతా ఫిల్లర్ కింద పెట్టుకుంటాను. సో మనం ఈ ఫైల్స్ ఇవన్నీ సిస్టమ్ డిజైన్ చేసినప్పుడు వాళ్ళు థింక్ చేస్తారు, ఓకే ఇవాళ నాకు 200 లెంత్ ఆఫ్ ఫైల్ ఉంది, రేపు పొద్దున 500 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అంటే రిమైనింగ్ 300 ఫిల్లర్ పెట్టుకుంటారు. ఓకే, రేపొద్దున ఇంకోటి ఏదైనా ఇంకోటి XYZ కార్డ్ ఏదైనా వచ్చింది అనుకోండి, సో నేను ఇంకొక 10 డిజిట్ ఎక్స్ట్రా ఇంక్రీజ్ చేశాను కాబట్టి ఈడ ఇంక్రీజ్ చేశాను కాబట్టి ఈడ డిక్రీజ్ చేస్తాను. సో నాకు ఈ బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నంత వరకు నేను వాడుకుంటూ ఉంటాను. సో మై ఇంపాక్ట్ విల్ బి వెరీ మినిమల్. సో నువ్వు ఎంత చేసినా కూడా టోటల్గా 80నే. సో నేను ఇక్కడ అన్ని 80తో డిజైన్ చేశాను కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ. ఓకే, ఈ జేఎస్ఎల్ పార్ట్ అయితే పూర్తిగా లాజికల్ రికార్డ్ అంతా ఇవన్నీ చేంజెస్ అవసరం ఉండదు. ఎంతవరకు నీకు ఫిల్లర్ ఉన్నంత వరకు, నీ జోబులో ఫిల్లర్, నీ అకౌంట్లో డబ్బులు ఉన్నంత వరకు నువ్వు ఏటీఎం కార్డులో విత్డ్రా చేసుకోవచ్చు. సో ఆటోమేటిక్గా విత్డ్రా చేసినప్పుడల్లా అది అడ్జస్ట్ అవుతా పోతా ఉంటుంది బ్యాలెన్స్. అట్లా ఈ విధంగా నేను ఎక్కడెక్కడైతే నేను మాడిఫై చేస్తున్నానో
ఈ ఫిల్లర్ అడ్జస్ట్ చేసుకుంటా పోతుంటే నీకు స్టిల్ 80 రికార్డ్ లెంత్ ఉంటుంది. ఒకవేళ నేను ఫిల్లర్ కూడా అడ్జస్ట్ అయిపోయింది, ఈసారి నేను x12 కొత్త నెంబర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, నీకు ఫిల్లర్ 11కే ఉంది కాబట్టి అప్పుడు లెంత్ ఇంపాక్ట్ అవుతుంది. సో అవన్నీ ఎక్స్ట్రీమ్ కేసులో, అందుకు కాబట్టి నేను జాగ్రత్తగా ఫిల్లర్ డిజైన్ చేసి పెట్టుకుంటాను. ఈ ఫిల్లర్ ఈజ్ నథింగ్ బట్ ఫ్యూచర్ అవసరాల కోసం ఇట్స్ ఎ రిజర్వ్డ్ స్పేస్. ఓకే ఇన్ దిస్ కేస్ నేను x2 చేసినాను కదా, x1 ఉన్నది x2 చేశాను. ఇప్పుడు నాకు జేసీఎల్లో లెంత్ సేమ్ అవ్వడం వల్ల జేసీఎల్లో ఇంపాక్ట్ లేదు. కానీ కోబాల్ ప్రోగ్రామ్లో ఈ 100 ప్రోగ్రామ్. సో నౌ ద క్వశ్చన్ ఈస్ వాట్ ఈస్ ద ఇంపాక్ట్ అనాలిసిస్. లెట్స్ సే ఇఫ్ ఐ వాంట్ టు యాడ్ one new field or I want to modify the existing field in the copybook, what's your approach, what's your impact analysis and question aduguతారు. అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ I will take this copybook and I will do the impact analysis on the source library. నా దగ్గర చాలా లైబ్రరీస్ ఉంటాయి, సోర్స్ లైబ్రరీ, ప్రాక్ లైబ్రరీ, జేసీఎల్ లైబ్రరీ, కాపీ బుక్స్ అని ఇట్లా ఉంటాయి. ఓకే ఇప్పుడు నేను వెళ్ళి ఏం చేస్తానంటే ఈ సోర్స్ లైబ్రరీలోకి వెళ్ళి ఇంపాక్ట్ అనాలిసిస్ చేస్తాను. వన్ ఆఫ్ ద షార్ట్ కట్ ఏంటంటే ఈ ఫైల్ ఓపెన్ చేసి SRCH సర్చ్ ఫార్ అని చెప్పి ఈ కాపీ బుక్ నేమ్ ఇచ్చిన అనుకోండి, SRCH అంటే సర్చ్ ఫార్ అని చెప్పి ఈ కాపీ బుక్ నేమ్ ఇచ్చిన ఇది సెర్చ్ చేసి ఎక్కడెక్కడ ఉందో చూడండి, ఇందులో ఉందని చెప్తుంది కాపీ బుక్. సో ఒక్కొక్కసారి మనం టూల్స్ వాడి కూడా మనం ఫైండ్ చేయొచ్చు. మీరు ఆన్సర్ ఏం చెప్పాలంటే ఐ విల్ టేక్ ద కాపీ బుక్ అండ్ ఐ విల్ సెర్చ్ ఆన్ ద సోర్స్ లైబ్రరీ, బికాస్ సోర్స్ లైబ్రరీలో అన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఇక్కడ లిస్ట్ ఇస్తుంది ఎక్కడెక్కడ యూజ్ చేసేది. ఇక్కడికి వెళ్ళి చూసుకుంటే ఓకే ఈ కాపీ బుక్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఈ కాపీ బుక్లో కదా మనం ఫీల్డ్స్ యాడ్ చేసేది. సో ఈ ప్రోగ్రామ్ ఇంపాక్ట్ అయింది. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 ప్రోగ్రామ్స్లో యూజ్ చేస్తున్నాం కదా, మనకు 100 ప్రోగ్రామ్స్ లిస్ట్ చూపిస్తుంది. మన దగ్గర టోటల్ 1000 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, దాంట్లో 100 ప్రోగ్రామ్స్లో ఈ కాపీ బుక్ యూజ్ చేస్తున్నారు అంటే ఈ కాపీ బుక్స్ ఇంపాక్ట్ అయినట్టు ప్రస్తుతానికి. దిస్ ఈజ్ నాట్ ద ఫైనల్ లిస్ట్. దెన్ వాట్ ఐ విల్ డూ, I will verify whether length is going to change or length remains same. So in our case length remains same. Then I will go and verify what was the modification you did. Let's say employee grade modification I did. So I will go inside the each program and I will verify whether these guys are using employee grade in this program or not. ఈ లెట్స్ సే ఈ 100 ప్రోగ్రామ్స్లో మహా అంటే ఒక 20 ప్రోగ్రామ్స్లో ఈ మనం ఏమైతే చేంజెస్ చేసామో ఆ ఎంప్లాయీ గ్రేడ్ అనేది 20 ప్రోగ్రామ్స్లోనే యూజ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఈ 20 ప్రోగ్రామ్స్ మాత్రమే ఇంపాక్ట్ అవుతాయి. రిమైనింగ్ 80 ప్రోగ్రామ్స్ ఏమైతే అంటే ఇంపాక్ట్ కావు. రియల్ టైం ఏం చేస్తారంటే ఓకే ఫస్ట్ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ టేక్ ద కాపీ బుక్ అండ్ ఐ విల్ డూ ఇంపాక్ట్ అనాలిసిస్ ఆన్ ద సోర్స్ లైబ్రరీ. దెన్ ఐ విల్ లిస్ట్ అవుట్ ఆల్ ద ప్రోగ్రామ్స్ వేర్ ఎవర్ దిస్ కాపీ బుక్ ఈజ్ యూజింగ్. ఓకే మై లిస్ట్ ఐ గాట్ 100 programs. Okay then I will go inside. So first I will verify whether length is changed or not. If length is remain changed means there is no impact on the JCL. Okay, then I will verify whether the modified field or new added column is used in these programs or not. If they are using in let's say 20 programs out of 100 means we have to do the code changes for these 20 programs. కోడ్ చేంజెస్ అంటే ఆ ఫీల్డ్ ఎక్కడెక్కడ మూవ్ చేస్తున్నారు, లేదా ఆ ఫీల్డ్ ఒక ఫీల్డ్ నుంచి ఇంకొక ఫీల్డ్కి మూవ్ చేసేటప్పుడు రిసీవింగ్ ఫీల్డ్ లెంత్ చేంజ్ అవుతుంది లేదా ఇట్లాంటివన్నీ ఇంపాక్ట్ చూసుకుంటాం. రిమైనింగ్ 80 ఫీల్డ్ జస్ట్ రెఫరింగ్ దిస్ కాపీ బుక్, దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, జస్ట్ రెఫరింగ్ దిస్ కాపీ బుక్. ఆన్ దట్ కేస్ జస్ట్ వీ కెన్ రీకంపైల్ దిస్ 80 ప్రోగ్రామ్స్. ఈ 80 ప్రోగ్రామ్స్ మనం జస్ట్ రీకంపైల్ చేస్తాం. రీకంపైల్ చేసినప్పుడు ఇట్ విల్ పిక్ ద లేటెస్ట్ కాపీ బుక్ అండ్ ఇట్ విల్ రీఫ్రెష్ ద లోడ్ మాడ్యూల్. ఈ రీకంపైల్ చేయకపోయినా కూడా ఏం నష్టం లేదు, ఎందుకంటే నేను ఈ లెంత్ ఏం చేంజ్ అవ్వట్లేదు, కొత్తగా యాడ్ చేసే ఫీల్డ్ నా ప్రోగ్రామ్స్ అవసరం లేదు కాబట్టి నేను ఏం చేయాల్సిన అవసరం లేదు. బట్ యాజ్ ఎ కోడింగ్ స్టాండర్డ్ ఈ 80 ప్రోగ్రామ్స్ జస్ట్ రీకంపైల్ చేస్తాను. బట్ ఇన్ దిస్ 10 ప్రోగ్రామ్స్ ఐ విల్ డూ ద కోడ్ చేంజెస్ అండ్ ఐ విల్ టెస్ట్ థరోలీ. Okay, this is the impact analysis. Okay guys, this is the whole story of the copybook. ఇక్కడ ఈ కాపీ బుక్ ఎందుకు ఇచ్చేస్తామంటే రీయూజబిలిటీ. ఒకసారి కాపీ బుక్ రాసి పెట్టుకున్న తర్వాత ఎక్కడ కావాలంటే అక్కడ జస్ట్ కాపీ ఫార్వర్డ్ బై కాపీ బుక్ ఏమంటే డ్యూరింగ్ ద కంపైలేషన్ ఇట్ విల్ ఎక్స్పాండ్ అనమాట. దిస్ ఈస్ ద కాపీ బుక్ హియర్. సో వీఆర్ గోయింగ్ టు యూజ్ ఫిల్లర్ కాన్సెప్ట్ హియర్ ఆల్సో. ఇక్కడ ఈ ఫిల్లర్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను ఒకవేళ ఇనిషియలైజ్ వరకు గుర్తుందా, ఇఫ్ అయితే ఇనిషియలైజ్ ఈఎంపీ రెక్కర్ అనుకోండి, ఇందులో ఉండే ఫీల్డ్స్ లో ఇదిగైనా న్యూమరిక్ అయితే ఇట్ విల్ ఇనిషియలైజ్ టు జీరోస్. ఇఫ్ ఇట్ ఈస్ ఆల్ఫా న్యూమరిక్ మీన్స్ ఇట్ విల్ ఇనిషియలైజ్ టు స్పేసెస్. ఓకే,
ఒకవేళ ఫిల్లర్ అనుకోండి, ఫిల్లర్ అయితే నథింగ్, ఫిల్లర్ అయితే ఏమీ అవ్వదు. ఇనిషియలైజ్ విల్ నాట్ టచ్ అట్ ఆల్. ఇది కూడా అడుగుతారు ఇంటర్వ్యూల క్వశ్చన్. ఇఫ్ ఐ ఇనిషియలైజ్ దిస్ గ్రూప్ వేరియబుల్ వాట్ విల్ హ్యాపెన్ టు ఫిల్లర్ అని అడుగుతారు. ఒక్కొక్కసారి ఎట్లా అడుగుతారంటే వీటికి ఏదైనా వాల్యూస్ ఇచ్చినారనుకోండి, లేకపోతే నా దాంట్లో ఇప్పుడు ఈ ఎంప్లాయీ నెంబరు సంథింగ్ ఎంప్లాయీ నేమ్ అని 2 ఫీల్డ్స్ ఉన్నాయనుకోండి. లేకపోతే నేను ఎంప్లాయీ నెంబరు 1 2 3 4 5 ఇచ్చాను. లేకపోతే ఎంప్లాయీ నేమ్ RAJA అని ఇచ్చాను. ఈ ఫిల్లర్లో సంథింగ్ XYZ అను ఓకే ఇట్లా ఉందన్నమాట. ఫిల్లర్లో ఏదో ఒక వాల్యూ ఉంది ఫిల్లర్లో. ఇప్పుడు నేను వచ్చి ఇనిషియలైజ్ ఎంప్లాయీ రెక్ అన్నా అనుకోండి, ఈ ప్లేస్లో 00 వస్తుంది, ఈ ప్లేస్లో స్పేసెస్ వస్తాయి. ఈ ఫిల్లర్లో ఏ వాల్యూ ఉంటుంది అలాగే ఉంటుంది. ఇనిషియలైజ్ వర్బ్ ఏమీ చేయలేదన్నమాట ఫిల్లర్లో. నేను లేకపోతే ఇఫ్ ఐ డిస్ప్లే ద ఎంప్లాయీ రెక్ అంటే ఏం డిస్ప్లే అవుతుంది అంటే 00 స్పేసెస్ దెన్ బెంగళూరు అని డిస్ప్లే అవుతుంది. ఒక్కొక్కసారి రిటర్న్ ఎగ్జామ్స్ పెట్టినప్పుడు ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతాను. ఎందుకంటే ఇనిషియలైజ్ వర్బ్ విల్ నాట్ ఇనిషియలైజ్ ఎనీథింగ్ ఇన్ ద ఫిల్లర్. Initialize verb, what it will do? It will initialize the numeric variables to zeros, alphanumeric variable to spaces అన్నమాట. ఓకే, ఫిల్లర్ ఉంటే ఏమి టచ్ చేయదు. ఫిల్లర్లో ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూనే ఉంటుంది. ఫిల్లర్ జనరల్గా ఎందుకు వాడతామంటే సో ఫ్యూచర్ అవసరాల కోసము ఇట్లా రికార్డ్ స్ట్రక్చర్లో కాపీ బుక్లో ఎక్కువ వాడతాం ఫిల్లర్. ఓకే, ఇక్కడ మనం కాపీ బుక్ ఏమంటే ఈ స్ట్రక్చర్ అనమాట. ఒకవేళ నేను ఇందులో ఈ ఎంప్లాయీ ఫైల్ నేను చూడాలనుకుంటున్నాను అనుకోండి, మామూలుగా మనం 3.4లో ఓపెన్ చేస్తే జస్ట్ రికార్డ్స్ మాత్రమే కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు నేను ఏదైనా ఎంప్లాయీ ఫైల్ ఓపెన్ చేసి చూడాలంటే జస్ట్ రికార్డ్స్ మాత్రమే కనిపిస్తాయి అన్నమాట. సో దాని స్ట్రక్చర్ అంతా నాకు కావాలి అంటే చూడండి, ఇక్కడ రియల్ టైంలో నాకు కాపీ బుక్స్ అన్ని కాపీ లైబ్రరీలో ఉంటాయి, జేసెల్స్ అన్ని జేసెల్ లిబ్లో ఉంటాయి, ప్రాక్స్ అన్ని ప్రాక్ లైబ్రరీలో ఉంటాయి. సో ఇట్లా ఈ విధంగా ఉంటాయి అనమాట రియల్ టైంలో. సో సోర్స్ అంతా సోర్స్ లైబ్రరీలో ఉంటాయి, ఇట్లా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఒకవేళ ఇది ఇన్పుట్ ఫైల్ అయింది అనుకోండి, ఓకే ఇప్పుడు ఇది ఇన్పుట్ ఫైల్ అయింది అనుకోండి, ఇక్కడ ఏదో సంథింగ్ నేమ్స్ ఉన్నాయన్నమాట. సో ఏందో తెలియదు, ఇది అంటే ఏందో తెలియదు. ఈ 3.4లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇదే ఇన్పుట్ ఫైల్ నేనేం చేస్తున్నా అంటే ఐఎమ్ గోయింగ్ విత్ ఫైల్ మేనేజర్ ఒక టూల్లో కాపీ బుక్ స్ట్రక్చర్లో ఓపెన్ చేస్తాను. ఎట్లా చేస్తాను, ఎం ఫర్ మోర్ ఆప్షన్, ఓకే ఇక్కడికి వెళ్ళి ఫైల్ మేనేజర్ 13 ఆప్షన్, ఇక్కడ 13 ఫర్ ఫైల్ మేనేజర్, దెన్ బ్రౌజ్ 1 ఫర్ బ్రౌజ్ అని ఇచ్చి ఇప్పుడు ఇటు ఇచ్చాను అనుకోండి, దాని కాపీ బుక్ ఈఎంపీ సిపిఓ అని చెప్పి కాపీ బుక్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు నేను హిట్ అంటారు ప్లేస్ తగిన చూడండి, ఇక్కడ ఇది ఫస్ట్ వచ్చేసి ఆల్ఫా న్యూమరిక్, నెక్స్ట్ ఎంప్లాయీ నేము, తర్వాత ఎంప్లాయీ గ్రేడు, ఎంప్లాయీ శాలరీ అని ఈ విధంగా ఒక్కొక్క ఫీల్డ్ మనకు చూపిస్తుంది అనమాట. దిస్ ఈజ్ ద కాపీ బుక్ స్ట్రక్చర్లో మనం ఓపెన్ చేసిన ఫైల్. ఓకే, ఇంతకుముందు మనం చూసింది వీసామ్ ఫైల్ నార్మల్గా మనం అసలు చూడలేము. వితౌట్ ద టూల్ వీ కెన్ నాట్ ఓపెన్. ఇక్కడ ఇది వీసామ్ ఫైల్, దానికి కరెస్పాండింగ్ కాపీ బుక్ నేను సోర్స్ ఆ కాపీ బుక్ ఇచ్చాను, ఈ విధంగా ఓపెన్ అనమాట. ఇది ఫైల్ మేనేజర్ టూల్ యూజ్ చేసి ఈ వీసామ్ ఫైల్ డేటాను ఈ విధంగా చూస్తాం. ఓకే, సో ఇప్పుడు ఈ మనం జస్ట్ ఐడి క్యామ్స్ యూజ్ చేసి వీసామ్ ఫైల్ అయితే క్రియేట్ చేసాము. దాంట్లో డేటాను ఏ విధంగా కాపీ చేయాలంటే జనరల్గా రిప్రో ఫైల్ వాడతాం అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద కాపీ బుక్ అండ్ దిస్ ఈజ్ అబౌట్ ద ఫైల్ మేనేజర్. LIST list F9 1 2 3 4 SRCH REPRO అని ఇచ్చాను. రిప్రో ఎక్కడ యూజ్ అయిందో అక్కడల్లా మనకి ఇప్పుడు చూడు ఇన్ని జాబ్స్లో రిప్రో ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి రిప్రో కమాండ్ ఏం చేస్తుందంటే యూజింగ్ ఐడి క్యామ్స్ యూటిలిటీ కాపీ ఫైల్ టు అనదర్ ఫైల్. ఓకే, ఇట్ ఈస్ గోయింగ్ టు
ఈ IDCAMS utility repro command యూజ్ చేసి either you can copy from sequential file to sequential file or sequential file to vsam file or vsam file to vsam file. It's a vice versa. So basically it is used for copying data. Okay. The repro use చేసి we are going to copy from one file to another file. జస్ట్ vsam ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ఎక్కడో ఒక చోట నుంచి మనం రిప్రో యూజ్ చేసుకొని వీఆర్ గోయింగ్ టు. సో ఇక్కడ చూడండి, రిప్రో ఇన్ డేటా సెట్ అని ఇచ్చినాం అనుకోండి, మనం మొత్తం డేటా సెట్ నేమ్ ఇవ్వాలి. ఒకవేళ రిప్రో ఇన్ డిడి అనేసి జస్ట్ డిడి నేమే సరిపోతుంది. ఇవి వేరియస్ రిప్రో కమాండ్. ఇక్కడ చూడండి, ఒకవేళ ఇది నేనేం చేస్తున్నానంటే కేఎస్డిఎస్ ఫైల్ నుంచి ఒక నార్మల్ ఫైల్కి కాపీ చేస్తాను. vsam ఫైల్లోంచి నార్మల్ ఫైల్ కాపీ చేసేటప్పుడు రిప్రో ఇన్ ఫైల్ అని చెప్పి ఇన్ ఫైల్కి వచ్చే డీడీ నేమ్ ఇది, అవుట్ ఫైల్కి వచ్చే డీడీ నేమ్ ఇది. ఇక్కడ ఈ కేఎస్డిఎస్ ఫైల్లో కీ వాల్యూస్ ఉంటాయి కదా, నేను ఎక్కడి నుంచి ఎక్కడికి కాపీ చేయాలి, ఫ్రమ్ కీ టు కీ అని ఇచ్చాను. ఫ్రమ్ కీ వచ్చేసి ఎంఎంఎం, టు కీ వచ్చేసి ఎస్ఎస్ఎస్. ఇక్కడ నుంచి ఇక్కడికి కాపీ చేయాలి. ఈ రిప్రోలో బేసికల్గా కాపీ యూటిలిటీ, మళ్ళీ ఫ్రమ్ కీ టు కీ అని ఈ కీ నుంచి ఈ కీ రియల్ టైంలో ఎక్కువ యూజ్ చేస్తుంటాం. మేము ఇప్పుడు మా వర్క్లో కూడా ఒక ఫైల్ ఒక vsam ఫైల్లో మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. నాకు పర్టికులర్ ఈ కీ వాల్యూ నుంచి ఈ కీ వాల్యూ కావాలన్నప్పుడు నేను ఫ్రమ్ కీ టు కీ వాడుకుంటాను అనమాట రిప్లో ఇన్సైడ్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లెట్స్ నేను అది ఒక్కొక్కసారి ఇంటర్వ్యూలో అడుగుతాను, నా దగ్గర డేటా ఫ్లాట్ ఫైల్లో ఉంది. ఫ్లాట్ ఫైల్ ఈజ్ నథింగ్ బట్ సీక్వెన్షియల్ ఫైల్లో ఉంది. నేను ఈ డేటాను కేఎస్డిఎస్ ఫైల్లోకి లోడ్ చేయాలనుకుంటున్నాను. హౌ ఐఎమ్ గోయింగ్ టు డూ అంటే జనరల్గా ఏం చెప్పాం మనము, IDCAMS యూటిలిటీ విత్ రిప్రో కమాండ్ యూజ్ చేసి చేయాలని చెప్పాం. ఓకే, ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్. కానీ దీనికంటే ముందు ఏం చేయాలంటే, ఈ జనరల్గా కేఎస్డిఎస్ ఫైల్లో డేటా అనేది డూప్లికేట్ ఉండదు. ద డేటా షుడ్ బి ఇన్ ద అసెండింగ్ ఆర్డర్లో ఉంటుంది. అందుకని నువ్వు ఏ ఫైల్ అయితే నువ్వు లోడ్ చేయాలనుకుంటావో ఆ ఫైల్ను సార్ట్ చేసి అందులో ఉండే డూప్లికేట్స్ ఎలిమినేట్ చేయాలి. సమ్ ఫీల్డ్స్ ఈక్వల్ టు నన్ అంటే ఇట్ విల్ ఎలిమినేట్ ద డూప్లికేట్. నేను ఈ ఫైల్ ఇన్పుట్ ఫైల్ను సార్ట్ చేశాను, ఇట్ క్రియేటెడ్ ద టెంపరరీ అవుట్పుట్ ఫైల్. ఆ టెంపరరీ అవుట్పుట్ ఫైల్ను నేను ఇన్పుట్గా యూజ్ చేసుకొని ఐఎమ్ లోడింగ్ డేటా ఇన్ టు ద అవుట్పుట్ ఫైల్. ఇది ప్రొసీజర్. జస్ట్ లైక్ దట్ ఈ ఫ్లాట్ ఫైల్లోంచి కేఎస్డిఎస్ ఫైల్ చేయాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు సార్ట్ ద ఫ్లాట్ ఫైల్ అండ్ ఎలిమినేట్ ద డూప్లికేట్, దెన్ యూజింగ్ ద రిప్రో కమాండ్ టు లోడ్ ద డేటా ఇంటూ vsam file. ఇది ఆన్సర్. ఓకే గైస్, ఓకే, ఇక్కడ ఒక్కొక్క ఎగ్జాంపుల్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇచ్చినారు. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తాం. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇన్పుట్ ఫైల్లోంచి ఈ ఫ్లాట్ ఫైల్ అనమాట. ఇది చూడంగానే నేను ఇది ఫ్లాట్ ఫైల్ అని ఎలా చెప్తున్నా అంటే, ఇక్కడ నేను ఆర్గనైజేషన్ యాక్సెస్ ఇవ్వలేదు కాబట్టి ఇది ఫస్ట్ ఫ్లాట్ ఫైల్. ఏం ఇవ్వకపోతే ఇట్ విల్ టేక్ ఆర్గనైజేషన్ యాక్సెస్ అయితే సీక్వెన్షియల్. దెన్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఈ ఫైల్ ఈఎంపీ ఫైల్కు ఆర్గనైజేషన్ యాక్సెస్ ఇచ్చినాను కాబట్టి ఇది vsam ఫైల్. ఆర్గనైజేషన్ ఇండెక్స్డ్ అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ కేఎస్డిఎస్ ఫైల్. ఇది కేఎస్డిఎస్ ఫైల్. హియర్ యాక్సెస్ మోడ్ ఇది ర్యాండమ్. సో ఇది కేఎస్డిఎస్ ఫైల్ కాబట్టి వీ షుడ్ మెన్షన్ ద రికార్డ్ కీ ఆల్సో. వీ షుడ్ మెన్షన్ రికార్డ్ కీ ఈజ్ ఎంప్లాయీ ఐడి. ఇక్కడ ఈ జాబ్లో ఏం చేస్తున్నారంటే ఈ ఫైల్ను, ఈ సీక్వెన్షియల్ ఫైల్ను రీడ్ చేసుకుంటే ఒక ఎంప్లాయీ ఐడి వస్తుంది కదా, ఆ ఎంప్లాయీ ఐడిని ఇందులోకి మూవ్ చేసి దెన్ వీఆర్ గోయింగ్ టు రీడ్ దిస్ vsam ఫైల్. ఓకే, ఇది. సో దీనికి తగ్గట్టు లేకపోతే ఫస్ట్ ఫైల్కు ఫస్ట్ ఇన్పుట్ ఫైల్ స్ట్రక్చర్, ఎఫ్డి ఇన్పుట్ ఫైల్లో ఓల్డ్ కీ టు న్యూ కీ అని 2 ఫీల్డ్సే ఉన్నాయి. నెక్స్ట్ ఈఎంపీ ఫైల్ అనేది vsam ఫైల్. ఇందులో ఈ విధంగా ఉంది రికార్డ్ స్ట్రక్చర్. ఓకే, ఇది గ్రూప్ వేరియబుల్, ఇది ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ స్టేటస్, ఎంప్లాయీ నేమ్లో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్,
ఎంప్లాయీ SSN నెంబర్ అని. ఓకే, ఇది నాది VSAM ఫైల్. సో మామూలుగా మనం ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఏం చేసినంటే చూడండి, రియల్ టైంలో ఈ విధంగా పర్ఫామ్ యూస్ చేస్తాను. ఇది నా ప్రోగ్రామ్. ఫస్ట్ ఇనిషియలైజ్ చేశాను, తర్వాత ప్రాసెస్ చేశారు, తర్వాత టర్మినేషన్ చేశారు. ఈ పేరాస్ అయిపోయిన తర్వాత స్టాప్. ఇది నా ఓవరాల్ ప్రోగ్రామ్. ఇనిషియలైజేషన్ పేరాలో ఏం చేస్తారంటే ఏమన్నా ఫైల్స్ ఉంటే కన్నా ఓపెన్ చేసుకొని ఏమన్నా వేరియబుల్స్ ఉంటే ఇనిషియలైజ్ చేస్తారు. ఇక్కడ ఓపెన్ ఇన్పుట్ INP ఫైల్ అంటే ఇది ఇన్పుట్ ఫైల్ను ఇన్పుట్ మోడ్లో ఓపెన్ చేస్తారు. ఈ EMP ఫైల్ అనేది VSAM ఫైల్. దీన్ని ఏం చేస్తున్నంటే IO మోడ్లో ఓపెన్ చేస్తున్నాను. IO మోడ్ అంటే రీడ్ అండ్ రైట్, రీరైట్. First I will read the file and based on some conditions I am going to rewrite the same record into same file. For that reason I am go open with IO mode. Okay, ఇప్పుడు చూడండి ఈ ప్రాసెస్ వచ్చింది, ఇక్కడ ఎగ్జిట్ అయింది. ఇక్కడ నేను ఇచ్చాను పర్ఫామ్ దిస్ పారాగ్రాఫ్ త్రో దిస్ పారాగ్రాఫ్ అని చెప్తాను. పర్ఫామ్ అడ్వాంటేజ్ ఏంది, వన్స్ దిస్ పర్ఫామ్ ఎగ్జిక్యూట్, ఇక్కడ నుంచి ఈ పేరా వరకు ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కంట్రోల్ విల్ కమ్స్ బ్యాక్ అండ్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద నెక్స్ట్ స్టేట్మెంట్. ఇక్కడ పర్ఫామ్ ఏముంది, ఈ పారాగ్రాఫ్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది, మళ్ళీ ఈ స్టేట్మెంట్ మళ్ళీ ఈ పర్ఫామ్ కాడికి వస్తుంది. ఈ పర్ఫామ్ 2000 ప్రాసెస్ త్రూ దిస్ పేరా అంటిల్ ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు ఈ పర్ఫామ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో నెక్స్ట్ 2000 ప్రాసెస్ పేరాలోకి వచ్చింది. ఇక్కడికి వచ్చి రీడ్ ఇన్ ఫైల్, ఇన్పుట్ ఫైల్ను రీడ్ చేసినారు. ఒకవేళ ఇన్పుట్ ఫైల్ కింద అటెండ్ అంటే ఎండ్ ఆఫ్ ద ఫైల్ కండిషన్ వస్తే నేను ఈ ఇండికేటర్ లేకి Y పంపించాను. ఈ ఇండికేటర్ ఎప్పుడైతే Y అవుతుందో ఈ 2000 ప్రాసెస్ పేరా లోంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఒకవేళ ఎండ్ గిన్ అయితే నేను లాస్ట్ 2000 ఎగ్జిట్ లేక పొమ్మని చెప్పాను. ఇది గిన Y గిన్ అయితే 2000 ఎగ్జిట్. వన్స్ ఐ రీడ్ ద రికార్డ్, ఇన్పుట్ ఫైల్ రీడ్ చేసినప్పుడు నాకు ఓల్డ్కి న్యూ క్యూ అని 2 వాల్యూస్ వస్తాయి. ఓకే, ఇప్పుడు ఈసారి ఏం చేస్తానంటే న్యూ క్యూ అనే దాన్ని ఎంప్లాయీ ఐడి లేకి పంపించాను. ఈ ఎంప్లాయీ ఐడి అనేది ఏంది, ఇక్కడ మనం డిఫైన్ చేసినప్పుడు ఎంప్లాయీ ఐడి ఉంది కీ వాల్యూ. సో ఇన్పుట్ ఫైల్ రీడ్ చేశాను, ఎంప్లాయీ న్యూ కీ అనేదాన్ని ఎంప్లాయీ ఐడి లేకి పంపించాను. ఎంప్లాయీ ఐడి లేకి పంపించి EMP ఫైల్ VSAM ఫైల్ను ఇక్కడ రీడ్ చేశాను. యూజింగ్ ద కీ వాల్యూ ఐఎమ్ గోయింగ్ టు రీడ్ ద VSAM ఫైల్. ఓకే, ఒకవేళ నేను పంపించిన ఎంప్లాయీ ఐడి ఈ రీడ్ చేసిన VSAM ఫైల్లో ఉంటే ఆఫ్టర్ రీడింగ్ ద ఫైల్ ఐఎమ్ గోయింగ్ టు ఎవాల్యుయేట్ ద ఫైల్ స్టేటస్. ఒకవేళ ఫైల్ స్టేటస్ 00 అని వస్తే దాని మీనింగ్ ఏమని, నేను రీడ్ చేసిన ఫైల్లో ఈ ఎంప్లాయీ ఐడి ఉంది అని, అంటే రికార్డ్ ఫౌండ్. ఫైల్ స్టేటస్ 00 అంటే సక్సెస్ఫుల్, అంటే రికార్డ్ ఫౌండ్ అయినప్పుడు ఓకే డిస్ప్లే చేసుకున్నా నా అవసరం కోసం రికార్డ్ ఫౌండ్ అయింది. ఒకవేళ ఇక్కడ చూడండి ఈ ప్రోగ్రాంలో అన్ని రకాలు ఉన్నాయి. పర్ఫామ్ ఉన్నది, ఎవాల్యుయేట్ ఉంది, మూవ్ ఉంది, రీడ్ ఉంది. ఒకవేళ నా ఫైల్ స్టేటస్ 23, మనం ఇంతవరకు చూసింది 00 సక్సెస్ఫుల్ చేసాము, 10 వచ్చేసి ఎండ్ ఆఫ్ ద ఫైల్ చూసాం. ఇన్ కేస్ ఆఫ్ VSAM ఫైల్ వీఆర్ గోయింగ్ టు సీ ఫైల్ స్టేటస్ 23 ఆల్సో. ఫైల్ స్టేటస్ 23 అంటే దాని మీనింగ్ ఏమంటే రికార్డ్ నాట్ ఫౌండ్ అనమాట. నేను ఈ న్యూ అనే కీ వాల్యూని పాస్ చేసి నేను ఈ VSAM ఫైల్ని రీడ్ చేశాను అండ్ ఐఎమ్ గోయింగ్ టు వెరిఫై ద స్టేటస్. ఈ VSAM ఫైల్ రీడ్ చేసినప్పుడు గిన నాకు రికార్డ్ గిన ఉంది అంటే 00 స్టేటస్ వస్తుంది. ఒకవేళ నా ఫైల్ స్టేటస్ గిన వెన్ 23 గిన అయితే రికార్డ్ నాట్ ఫౌండ్. 23 అంటే దాని మీనింగ్ ఏమంటే రికార్డ్ నాట్ ఫౌండ్ అన్నమాట. ఓకే, రికార్డ్ నాట్ ఫౌండ్ అయినప్పుడు ఏం చేస్తాను, ఈ న్యూ కీ అనే రికార్డు లేదు అని తెలిసినప్పుడు దాని కరెస్పాండింగ్ ఓల్డ్ కీని కీ వాల్యూలోకి మూవ్ చేసి మళ్ళీ ఫైల్ రీడ్ చేస్తాను. ఓకే, నా దగ్గర పెడితే 1 2 3 అనేది ఓల్డ్కి, 1 2 5 అనేది పెడితే 9 8 5 అనేది 9 8 3 అనేది న్యూ కీ అనుకో. నా ఇంటెన్షన్ ఏంటంటే ఇందులో ఈ కీ వాల్యూస్ వస్తా ఉంటాయి, నేను ఈ VSAM ఫైల్లోకి అప్డేట్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ ఈ న్యూ కీ పంపించి VSAM ఫైల్లో చెక్ చేస్తాను. VSAM ఫైల్ రీడ్ చేస్తే ఈ న్యూ కీ ఉంది అంటే ఓకే, ఆల్రెడీ న్యూ కీ ఉంది అని నో నీడ్ టు అప్డేట్. ఒకవేళ ఈ న్యూ కీ లేదనుకో, ఇప్పుడు ఈ 1 2 3 అనే ఓల్డ్ కీ పంపిస్తాను. ఓల్డ్ కీ పంపించి మళ్ళీ ఫైల్ రీడ్ చేస్తాను. వన్స్ మనం ఫైల్ రీడ్ చేసిన ఈ ఓల్డ్ కీ పంపించి వన్స్ ఫైల్ రీడ్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఐఎమ్ గోయింగ్ టు వెరిఫై ద ఫైల్ స్టేటస్. ఫైల్ స్టేటస్ వెరిఫై చేసి ఈసారి కింద 00 వచ్చిందంటే ఓకే ఓల్డ్ కీ ఉంది. ఓల్డ్ కీ ఉన్నప్పుడు ఏం చేస్తానంటే ఈ కరెస్పాండింగ్ రికార్డును నేను ఇందులోకి పంపించుకొని డిలీట్ ఎంప్లాయీ ఫైల్ అంటే
ఈ ఓల్డ్ కీతో ఉండే రికార్డు డిలీట్ అయిపోతుంది. సింటాక్స్ ఫర్ డిలీట్ ఇస్ డిలీట్ ఈఎంపీ ఫైల్ అన్న అనుకోండి, ఫైల్ మొత్తం డిలీట్ కాదు. మనం కీ వాల్యూ పంపించినాం కదా, ఓల్డ్ కీ ఇందులోకి పంపించిన ఆ కరెస్పాండింగ్ రికార్డు డిలీట్ అయిపోయి తర్వాత ఫ్రెష్గా విత్ న్యూ కీతో నేను ఇక్కడ రాస్తున్నాను, రైట్ ఎంప్లాయీ రికార్డ్ విత్ న్యూ కీ అని. ఓకే, ఒకవేళ ఓల్డ్ కీ కూడా ఫైల్లో లేదు అంటే గిన అప్పుడు ఫైల్ స్టేటస్ 23 వస్తుంది. ఓల్డ్ కీ ఆల్సో నాట్ ఫౌండ్ అని చెప్పి నేను బయటకు వచ్చేస్తాను. ఇదంతా ప్రాసెస్ జరిగిన తర్వాత ఇట్లా ప్రతి ఇన్పుట్ ఫైల్కు ఇన్పుట్ ఫైలు ఎండ్ ఆఫ్ ద ఫైల్ వచ్చేంత వరకు నేను ఈ ప్రాసెస్ పేరాను లూప్ చేయమని చెప్తాను. ఫైనల్గా ఐఎమ్ గోయింగ్ టు టర్మినేట్లో ఏం జరుగుతుంది, ఫైల్ క్లోజ్ చేస్తుంది, అంతే అయిపోయింది. ఇది హోల్ ప్రొసీజర్. మీకు రియల్ టైంలో ఈ విధంగా ప్రోగ్రామ్స్ ఇచ్చి అనలైజ్ చేయమంటారు, లేదంటే ఎక్కడో చిన్న లైన్ చేంజెస్ చేయమంటారు. అప్పుడు ఇమీడియట్గా వెళ్ళాలి, ప్రొసీజర్ డివిజన్లోకి వెళ్ళాలి. ప్రొసీజర్ డివిజన్లోకి వెళ్ళి ఇక్కడ చూసుకోవాలి, ఓహో ఫస్ట్ ఇక్కడ ఇన్స్లైజ్ చేస్తున్నారు, ఇన్స్లైజ్ అయిన తర్వాత ప్రాసెస్ చేస్తున్నారు, ప్రాసెస్ అయిపోయిన తర్వాత టర్మినేట్ చేస్తున్నాం. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ లోపల మళ్ళీ 10 పారాగ్రాఫ్ కాల్ చేస్తుంటారు, మళ్ళీ దీన్ని ఈ పారాగ్రాఫ్ లోపల ఇంకొక 5 పారాగ్రాఫ్ కాల్ చేస్తారు. 5 పర్ఫార్మ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఒక్కొక్క పర్ఫార్మ్ స్టేట్మెంట్లో మళ్ళీ ఇఫ్ కండిషన్, అవాల్యుయేట్ కండిషన్స్ ఉంటాయి. మధ్య మధ్యలో కావాలనుకున్నప్పుడు సబ్ ప్రోగ్రామ్స్ కాల్ చేసుకుంటారు. సో కంట్రోల్ ఇక్కడ నుంచి మళ్ళీ సబ్ ప్రోగ్రామ్కి వెళ్ళి అక్కడ నుంచి డేటా తీసుకొని మెయిన్ ప్రోగ్రామ్కి వచ్చి ఇక్కడ వ్యాలిడేట్ చేసి బేస్డ్ ఆన్ ద వ్యాలిడేట్ కండిషన్ అగైన్ దే ఆర్ గోయింగ్ టు కాల్ సమ్ అదర్ పారాగ్రాఫ్. ఇట్లా బేసికల్గా ఎన్ని ఉన్నా కూడా ఇది స్టోరీ. ఓకే, దిస్ ఈస్ ద వే దే ఆర్ గోయింగ్ టు యూజ్. సో బీసామ్ ఫైల్ ఈజ్ ఆల్సో నార్మల్ ఫైల్. ఇక్కడ మనం కాకపోతే బీసామ్ ఫైల్ రీడ్ చేసేటప్పుడు కీ వాల్యూస్ యూజ్ చేసుకొని రీడ్ చేస్తాం. మనం మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ద బీసామ్ ఫైల్స్ ఓన్లీ. ఓకే, ఇది బీసామ్ ఫైల్ కాన్సెప్ట్. ఇక్కడ మెయిన్ యూజ్ చేసేటప్పుడు బీసామ్ ఫైల్లో మనం రిప్రో ఫైల్ అనేది ఎక్కువ వాడతాం. ఎందుకు వాడతామంటే రిప్రో ఫైల్ వీఆర్ గోయింగ్ టు కాపీ ద డేటా ఫ్రమ్ వన్ ఫైల్ టు అనదర్ ఫైల్, దానికోసము రిప్రో ఫైల్ వాడతాం. మనం రిప్రో ఫైల్ వాడేటప్పుడు చూడండి, రిప్రోలో ఆప్షన్స్, రిప్రో వాడేటప్పుడు ఫ్రమ్ కి టు కి అనేసి ఇక్కడ నుంచి ఇక్కడ కాపీ చేయమని. ఒకవేళ రిప్రో ఇట్ విల్ బి యూజ్డ్ ఫర్ కాపీయింగ్ ఫ్రమ్ ఈఎస్డిఎస్ ఫైల్లో కూడా మనం చేయొచ్చు. అప్పుడు ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ ఆర్ ఒకవేళ ఆర్ఆర్డిఎస్ ఫైల్ అయితే రిలేటివ్ రికార్డ్ నెంబర్, ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ చేస్తాం. ఈ రిప్రోలో కూడా స్కిప్ కౌంట్ అనే ఆప్షన్ ఉందన్నమాట. స్కిప్ అంటే ఈ రికార్డ్స్ అన్ని స్కిప్ చేసి, కౌంట్ అంటే ఇన్ని రికార్డ్స్ కాపీ. ఒకవేళ నా దగ్గర 100 రికార్డ్స్ ఉన్నాయి ఒక ఫైల్లో, ఫస్ట్ 10 రికార్డ్స్ స్కిప్ చేసి నెక్స్ట్ 80 రికార్డ్సే కాపీ చేయాలనుకున్నా. అప్పుడు స్కిప్ అని బ్రాకెట్లో 10 అని ఇచ్చి కౌంట్ బ్రాకెట్లో 80 అని ఇస్తే ఫస్ట్ 10 రికార్డ్స్ స్కిప్ అయిపోయి నెక్స్ట్ 80 రికార్డ్స్ కాపీ అయిపోయి. ఇది రిప్రో కమాండ్లో ఇవి ఆప్షన్స్, ఫర్దర్గా ఆప్షన్స్ అన్నమాట. ఓకే, దీస్ ఆర్ ద మెయిన్ థింగ్. ఐడి క్యాంప్స్లో ప్రింట్ కమాండ్ అని ఒకటి ఉందన్నమాట. ప్రింట్ కమాండ్, ప్రింట్ డేటా సెట్ అండ్ డేటా సెట్ నేమ్ ఇస్తే గిన అందులో ఉన్న డేటా అంతా ప్రింట్ అవుతుంది. మనం మెయిన్ ఫ్రేమ్ క్లయింట్ లొకేషన్లో ఇవి ఇట్ విల్ కనెక్ట్ టు ద ప్రింటర్స్ కనెక్ట్ అయి ఉంటాయి. మనం పర్టికులర్ డేటాను ప్రింట్ చేయాలంటే ఈ జాబ్ రన్ చేస్తే ఏమవుతుందంటే రిప్రో పీజీఎం ఈక్వల్ టు ఐడి క్యాంప్స్ అని చెప్పి ప్రింట్ అని ఇచ్చినాం అనుకోండి, ప్రింట్ అని ఆ డేటా సెట్ నేమ్ ఇస్తే అందులో ఉండే డేటాను ప్రింట్ అవుతుంది అన్నమాట. ఓకే, ఈ ప్రింట్ అయ్యేటప్పుడు స్కిప్, కౌంట్, ఫ్రమ్ టు ఇవి కూడా ఇస్తాం. నాకు ఈ రికార్డ్స్ అన్ని స్కిప్ అయిపోయి మిగతా రికార్డ్స్ ప్రింట్ అవ్వాలని. ఇప్పుడు చూడండి, ఏ కమాండ్ టు ప్రింట్ దట్ రికార్డ్స్ 29, 30, 31 ఇన్ ద క్యారెక్టర్ ఫార్మాట్లో ప్రింట్ చేయాలి. ప్రింట్ ఇన్ డేటా సెట్ అని చెప్పి డేటా సెట్ నేమ్ ఇచ్చి 28 రికార్డ్స్ స్కిప్ అయ్యి నెక్స్ట్ 3 రికార్డ్స్ మాత్రమే ప్రింట్ అవ్వాలని. ఈ విధంగా ఇస్తే ఇట్ విల్ ప్రింట్ ఈ ఫైల్లోంచి. ఇది ఇక్కడ ఇచ్చేది సిస్టమ్ డిడి స్టార్లోదే ఇస్తున్నాం మనం. పైన ఏముంటుంది, స్టెప్ నేమ్ ఈఎక్సిసి పీజీఎం ఈక్వల్ ఐడి క్యాంప్స్ అని ఉంటుంది. తర్వాత అండర్ సిస్టమ్ డిడి స్టార్లో ప్రింట్ డేటా సెట్ నేమ్ అంటే ఇది ప్రింట్ అవుతుంది. ఇవేం ఇవ్వకపోతే మొత్తం ఫైల్ ప్రింట్ అవుతుంది. అట్లా లేకుండా స్కిప్ 28, కౌంట్ 3 అంటే దీని మీనింగ్ ఏమంటే 28 రికార్డ్స్ స్కిప్ అయ్యి జస్ట్ 3 రికార్డ్స్ మాత్రమే ప్రింట్ అవుతాయి అన్నమాట. ఓకే, ఐడి క్యాంప్స్ యూటిలిటీ ప్రింట్ కమాండ్. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే, ఒక వికెట్ డౌన్ అయినప్పుడు నెక్స్ట్ ఇంతకుముందు మనము కండిషన్ పారామీటర్స్ డిస్కస్ చేస్తున్నాము.
గుర్తుందా ఎక్కడ డిస్కస్ చేసామో కండిషన్ పారామీటర్స్? కండిషన్ పారామీటర్స్ ఎక్కడ డిస్కస్ చేసినాం గుర్తుందా? హలో గైస్, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. యశ్వంత్ ఆర్ ఇదే? Yes, sir. ఓకే. రవి లేడా? ఇక్కడ ఈ కండిషన్ పారామీటర్స్ ఇప్పుడు లేకపోతే నా దగ్గర 3 స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్ సక్సెస్ఫుల్ గా రన్ అయినప్పుడే ఈ స్టెప్ రన్ అవ్వాలి, లేదంటే ఇది రన్ అయ్యేటప్పుడు ఇది రన్ అవ్వకూడదు. అంటే ఈ కండిషన్ పారామీటర్స్ యూజ్ చేసుకొని బేస్డ్ ఆన్ ద కండిషన్ పారామీటర్, ఈ కండిషన్ ప్రకారము ఇక్కడ నేను కండిషన్ ఇచ్చిన అనుకోండి, ఆ పైన రిటర్న్ కోడ్ బట్టి ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టెప్ బైపాస్ అవుతుంది, ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఈ స్టెప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. ఒక్కొక్కసారి ఇంటర్వ్యూలు ఏమడుగుతారంటే ఒక ఫైల్ వస్తుంది అనమాట, ఒక సిస్టమ్ నుంచి ఇన్పుట్ ఫైల్ వస్తుంది. ఈ ఇన్పుట్ ఫైల్ గిన ఎంటీ ఫైల్ గిన అయితే నాకు స్టెప్ 2 రన్ అవ్వకూడదు. ఇది ఈమెయిల్ స్టెప్ అనమాట. ఇది ఈ ఈమెయిల్ స్టెప్ రన్ అవ్వాలి. ఒకవేళ ఇందులో గిన డేటా ఉంటేనే స్టెప్ 2 రన్ అవ్వాలి. హౌ ఐ కెన్ వెరిఫై వెదర్ ద ఫైల్ ఇస్ ఎంటీ ఫైల్ ఆర్ నాట్. ఓకే. ఈ ఫస్ట్ మనం ఈ ఫైల్లో ఎంటీ ఫైలా కాదా చెక్ చేసుకొని ఈ ఎంటీ ఫైల్ కాకుంటేనే స్టెప్ 2 రన్ అవ్వాలి. అప్పుడు హౌ ఐ కెన్ వెరిఫై వెదర్ ద ఫైల్ ఈజ్ ఎంటీ ఫైల్ ఆర్ నాట్ అంటే, సో హియర్ దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇక్కడ నేను అండర్ 16 డిజిటల్లో ప్రింట్ డేటా సెట్ నేమ్ ఇచ్చి విత్ క్యారెక్టర్ కౌంట్ ఆఫ్ 1 అని ఇచ్చిన అనుకోండి, అంటే ఒక రికార్డ్ అన్నా ప్రింట్ చేయమని చెప్తాను. ఇది గిన రిటర్న్ కోడ్ గిన 4 ఇచ్చిందంటే దట్ ఈస్ ద ఎంటీ ఫైల్. ఈ ఫైల్లో గిన డేటా ఏమీ లేకపోతే ఇట్ విల్ గివ్ రిటర్న్ కోడ్ 4. రిటర్న్ కోడ్ 4 వచ్చిందంటే దట్ ఈస్ ద ఎంటీ ఫైల్. ప్రింట్ డేటా సెట్ నేమ్. హౌ ఐ కెన్ వెరిఫై ద ఎంటీ ఫైల్ కమంటే we should use the idcams utility with the print command count of 1. If it is a return code 4 means it is the empty file. సో ఇప్పుడు నేను ఎంటీ ఫైల్ వచ్చినప్పుడు నేను ఈ స్టెప్ రన్ అవ్వాలా వద్దనేది బేస్డ్ ఆన్ ద కండిషన్ పారామీటర్స్ ఐ కెన్ డిసైడ్. ఓకే గైస్, దిస్ ఈజ్ అబౌట్ ద VSAM. సో ఇంకొక ఒక రోజు క్లాస్ ఉంటుంది VSAM ఫైల్కు. ప్రాబబ్లీ టుమారో మిగతా రవి మీ ఇందు వాళ్ళు ఓకే అంటే టుమారో ఐ విల్ టేక్ ఇట్ అండ్ ఐ విల్ క్లోజ్ ద VSAM క్లాసెస్. ఓకే. Okay, sir. ఓకే గైస్, సో సీ యూ టుమారో. నేను చెప్తాను టైమింగ్ అనేది నా టైం బట్టి. ఓకే. Okay, sir. ఓకే బాయ్.